పల్నాడు జిల్లాలోని పలు ప్రాంతాలలో చేపల చెరువులకు కుళ్లిన కోళ్ల వ్యర్థాలను ఆహారంగా వేయడం కలకలం రేపింది. ఈ ముఠాలపై చర్యలు తీసుకోవాలని రావిపాడుకు చెందిన అశోక్ కుమార్ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లకు ఫిర్యాదు చేశారు. నరసరావుపేట, సత్తెనపల్లి, చిలకలూరుపేట, పెద్దకూరపాడు ప్రాంతాల్లోని చెరువులకు చీరాల, పిడుగురాల, వేరేపచర్ల నుంచి వాహనాల్లో ఈ వ్యర్థాలను తరలిస్తున్నారని పేర్కొన్నారు. వైరస్లతో చనిపోయిన కోళ్లు, కుళ్లిన మాంసాన్ని వ్యాపారులు చేపలకు వేస్తున్నారని ఆరోపించారు. స్థానికులు పలుమార్లు పట్టుకుని పోలీసులకు అప్పగించినా అధికారులు స్పందించడం లేదన్నారు. ఈ మాఫియాపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నా పేరు కౌర్ అశోక్ కుమార్. మాది రాయపాడు గ్రామం, నర్సాపేట మండలం. నేను ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గర నర్సాపేట కలెక్టర్ ఆఫీస్లో ఉన్నాను. ఎందుకనగా ఇక్కడ పల్నాడు జిల్లాలో ఎక్కువగా చేపల చెరువులు ఉన్నాయి. దానికి దానాగా మామూలుగా అయితే అంతకుముందు నాకు తెలిసి మా ఫాదర్ వాళ్ళు చేసేటప్పుడు దానానో లేదా తౌడు వేసేవాళ్ళు. ఇప్పుడు ఎక్కువగా చికెన్ వేస్ట్ వ్యర్థాలు తీసుకొచ్చి అందరు కలుపుతున్నారు. అది ఎన్నో రకాలుగా మేము చూసాము, పట్టుకున్నాము, అన్ని రకాలుగా వద్దని వాదించాం బండి వాళ్ళని. కానీ వాళ్ళు వినకుండా మా మీద దాడి చేసి కూడా అలా కలుపుతున్నారు. ఇది ఒకసారి మేము చేపల చెరువుల అధికారులకి వివరించాము, చెప్పాము. మేము బండ్లు పట్టుకుంది వాళ్ళకి ఫోన్ చేశాము. అయినా వాళ్ళు వచ్చి సరే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పినా సరే వాళ్ళు ఏం తీసుకోలేదు. తీసుకోకపోగా వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకున్నారని కూడా తెలిసింది మాకు చాలా విధాలుగా. అలాగా మేము మా ఊరు చుట్టుపక్కల ఉన్న చెరువులు ఆ వాసనకి తట్టుకోలేక కుక్కలు ఎక్కువ అయ్యి చాలా విధాలుగా చిన్నపిల్లలు కూడా ఇబ్బంది పెడుతూ అవన్నీ మేము తట్టుకోలేక మళ్ళీ డిఎఫ్ఎం చేపల చెరువు అధికారులకి సంప్రదించాము. మా ఊరు గ్రామ పంచాయతీ అధికారులు సంప్రదించాము. అన్ని విధాలుగా చెప్పాము. వాళ్ళకి చెప్పినా వాళ్ళు మేము చర్యలు తీసుకుంటామని అన్నారు, కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తీసుకోకపోగా మేము పట్టించాము, దగ్గరుండి మేము పట్టించిన వాళ్ళు వాళ్ళకి అప్పగిచ్చి మీరు కఠిన చర్యలు తీసుకుంటాయా అంటే వాళ్ళు మేము తీసుకుంటాం మా ముందు చెప్పి వాళ్ళ దగ్గర లంచంగా ధన రూపాన వాళ్ళు తీసుకున్న డబ్బులు తీసుకున్నారు. అది కూడా మాకు తెలిసింది. ప్రూఫ్స్ కూడా మా కాడ ఉన్నాయి.